ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యం మీ యొక్క ఆత్మీయ ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉండాలని ఆశిస్తున్నాను. ఎవరైతే ఈ యొక్క ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేస్తున్నారో దయచేసి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అనేకులకి ఫార్వర్డ్ చేయండి. అంతేకాదు మీలో ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే దయచేసి నాకు కామెంట్ బాక్స్లో తెలియచేస్తే మీ యొక్క ప్రార్థన అవసరత తీరేంత వరకు మానక ప్రతిరోజు కూడా నేను భారం కలిగి ప్రార్థించేవారిగా మీకోసం మేము ఖచ్చితంగా ఉంటాము. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం, రేపటి దినమును గూర్చి అతిశయపడకుము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. సామెతల గ్రంథము 27వ అధ్యాయం 1వ వచనం. డు నాట్ బూస్ట్ అబౌట్ టుమారో, ఫర్ యు డు నాట్ నో వాట్ ఎ డే మే బ్రింగ్ ఫోర్త్. ప్రోవెబ్స్ చాప్టర్ 27 వర్స్ 1. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, రేపటి దినమును గూర్చి అతిశయపడకుము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు అని దేవుడు ప్రేమించి నీతో నాతో ఉదయకాలమున సెలవిస్తున్నాడు. 2020 సంవత్సరం గతించిపోయింది. 2021 సంవత్సరంలోకి వచ్చాము. ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో, మన పరిస్థితి ఏంటి అని చాలామంది చింతిస్తూ ఉండవచ్చు, దుఃఖపడుతూ ఉండవచ్చు. కానీ 2020 సంవత్సరం ఎంతో భయానికం. ఏం జరగబోతుందో ప్రతిరోజు టెన్షన్. కానీ దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడుతూ వచ్చినాడు. అంతేకాదు దేవుడు మనల్ని సురక్షితంగా 2021 సంవత్సరంలోనికి ప్రవేశపెడుతూ వచ్చినాడు. అంతే కదండి. దేవుడు అంటున్నాడు, రేపటి దినం గురించి అతిశయపడకండి, ఏమాత్రం చింతపడకండి, రేపటి దినమున ఏమి సంభవించునో మీకు తెలియదు అని దేవుడు సెలవిస్తున్నాడు. భూమిని ఆకాశమును సృష్టించిన దేవునికి తప్ప మన పరిస్థితులు ఫర్దర్గా ఎలా ఉండబోతున్నాయో మనకి ఏమాత్రం కూడా తెలియదు. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని నువ్వు వెతికి దేవుని కోసం నువ్వు జీవిస్తే నీ చింతలన్నీ కూడా దేవుడు తీసివేస్తాడు. ఈ 2021 సంవత్సరం ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, మీ ప్రాణం గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమా అని మీ దేహం గూర్చి అయినను మీరు చింతపడకండి. అడవి పొలంలో ఒకసారి చూడండి. ఆ యొక్క అడవి పువ్వులు ఉదయకాలమున చక్కటి రంగురంగులతో వికసించి సాయంకాలమున వాడిపోతాయి. అలా కొద్దిసేపు కనపడి అంతలో మాయమయ్యే పువ్వులకే దేవుడు ఎంతో టైం తీసుకొని అనేక రంగులను అద్ది సుందరంగా అలంకరిస్తున్నాడు కదా. కానీ నీ జీవితాన్ని దేవుడు ఇంకా ఎంతో సుందరంగా అలంకరించడానికి సిద్ధంగా ఉన్నాడు కదా. నీకోసం దేవుడు ఎన్నో తలంపులు కలిగి ఉన్నాడు. నీ ఫ్యూచర్ని ఎంతగానో డిజైన్ చేయాలని, అలంకరించాలని దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీకు ఏ టైంలో ఏం కావాలో అది నీకు అనుగ్రహించబోతున్నాడు. ప్రతి దానికి ఆకాశం క్రింద సమయం కలదు. దేని కాలమందు అది చక్కగా నుండినట్లు దేవుడు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. మనలో చాలామంది ఈ 2020 సంవత్సరంలో కేవలం నా యొక్క మంచితనాన్ని బట్టి, నేను చేసిన పుణ్యకార్యాలని బట్టి నేను సజీవ లెక్కలో ఉన్నాను అని అతిశయపడుతూ ఉంటారు. చాలామంది నా పరిస్థితి ఏంటో, నెక్స్ట్ ఇయర్ అని ఈ విధంగా కూడా ఆలోచించేవారు ఉన్నారు. కానీ దేవుడు దయ, ఆయనకు కృపను బట్టి మనం ఈరోజు సజీవ లెక్కలో ఉన్నామని ప్రతి ఒక్కరూ మీరందరూ కూడా గుర్తుంచుకోండి. కాబట్టి దేవుని నమ్మిన పిల్లలు ఏ రోజుకు ఆ రోజే చూసుకోవడం చాలా మంచిది. రేపటి దినం గురించి మీరు చింతించకండి, దేవుని మీద మీ భారాన్ని వేయండి. మీకు చింత యావత్ మొత్తం కూడా మీరు దేవుని మీద వేస్తే రేపు ఏం సంభవించబోతుందో కూడా దేవునికి ప్రతిదీ తెలుసు. కాబట్టి ఆయన యొక్క ప్రణాళికలో నువ్వున్నావు, ఆయన చిత్తం చొప్పున నువ్వు జరిగిస్తున్నావు. కాబట్టి నీకు రేపు ఏది సంభవించినా, నీ ప్రక్కన ఎంతమంది కూలిపోయినా, ప్రపంచమంతా అల్లకొల్లలమయ్యే పరిస్థితులు వచ్చినప్పటికీ నువ్వు దేని గురించి చింతపడకుండా దేవునితో ప్రార్థనలు గడుపు. ఖచ్చితంగా రేపటి దినాన్ని గురించి ఆలోచించకుండా దేవుడు రేపటి దినం గురించి దేవుడు నీ విషయంలో ఆలోచిస్తాడు. ఈ యొక్క వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరులాగిన ప్రార్థనలో ఏకీభవిద్దామా? ప్రార్థన. మహాప్రేమగల తండ్రి, జీవం కలిగిన దేవా, మీ పాదాలకి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా.
రేపటి దినం కొరకే ఆలోచించకుండా ప్రభా మీ అందరి మేము చింత యావత్తు వేసి సంతోషంగా ఉండటకు సహాయం చేయండి ప్రభా. అనేకులు ప్రార్థనలు ప్రతిరోజు నమ్మకంగా ఏకీభవిస్తుండగా వారి జీవితంలో మీ యొక్క అద్భుత కార్యాలను జరిగించండి ప్రభా. అనేకుల కొరకు ఈ సమయంలో ప్రార్థిస్తుండగా నా ప్రార్థన మీరు అంగీకరించి దయతో సహాయం చేయండి ప్రభా. సిస్టర్ లీలా కొరకే ప్రార్థిస్తుండగా సహాయం చేయండి. చక్కటి హెల్త్ని అనుగ్రహించండి. వారి యొక్క పాప స్వీటీ అని వాళ్ళ ఫ్రెండ్ ప్రభా ఇంటర్వ్యూకి అపేర్ అవుతూ వచ్చినారు. మీ చిత్తమైతే జాబ్ రాగలటకు సహాయం చేయండి ప్రభా. సిస్టర్ జీవితంలో సంతోషాన్ని మీరు అనుగ్రహించండి. తన రేపటి దినాన్ని గురించి చింతపడకుండా సహాయం చేయండి. సిస్టర్ రోజున జ్ఞాపకం చేసుకోండి. రేపు మార్నింగ్ SBI PO ఎగ్జామ్ ఉండగా ప్రభా కావాల్సిన నాలెడ్జ్ని అనుగ్రహించి మీ చిత్తం చొప్పున తన జీవితంలో అద్భుత కార్యం జరిగిస్తారని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ సమయంలో ప్రభా మరి ప్రాముఖ్యంగా సిస్టర్ స్నేహ కొరకే ప్రార్థిస్తుండగా సహాయం చేయండి. ఎన్నో కష్టాల్లో ఉండగా ప్రభా తన కష్టాలను తొలగించి రేపటి దినం గురించి చింతపడకుండా మీ అందరి విశ్వాసం ఉంచుటకు దయతో సహాయం చేయండి. సిస్టర్ హరితాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారి హస్బెండ్తో ఎన్నో ప్రాబ్లమ్స్ గుండా వెళ్తూ ఉండగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ప్రతి ప్రాబ్లంని మీరే సాల్వ్ చేస్తురండి ప్రభా. సిస్టర్ లక్ష్మీ దుర్గాని జ్ఞాపకం చేసుకోనండి. మీ చిత్తమైతే ప్రభా తనను దర్శించి ప్రభా మరి హన్నాను దర్శించిన రీతిగా మీ చిత్తమైతే తన యొక్క గర్భాన్ని తెరవండి ప్రభా. ప్రెగ్నెన్సీని అనుగ్రహించండి. మీ యొక్క కార్యాన్ని తన జీవితంలో రుచి చూచుటకు దయతో సహాయం చేయండి. సిస్టర్ మౌనికని జ్ఞాపకం చేసుకోనండి. తన స్టడీలో సహాయం చేయండి. మీ చిత్తమైతే మ్యారేజ్ విషయంలో కూడా సహాయం చేయండి. మీ చిత్తమైతే తనకు చక్కటి భాగస్వామిని మీరే అనుగ్రహిస్తురండి ప్రభా. ఈ సమయంలో బ్రదర్ నాగరాజు సిస్టర్ మనీని జ్ఞాపకం చేసుకోండి. ఇద్దరు ఎంతో దూరంగా ఉంటూ వచ్చినారు. మీ చిత్తమైతే వాళ్ళని యునైట్ చేయండి. వారి పిల్లలు స్వరూప, సిస్టర్ మనీషా, సలోనిని జ్ఞాపకం చేసుకురండి. ప్రాముఖ్యంగా సిస్టర్ సలోని వాళ్ళ హస్బెండ్ని జ్ఞాపకం చేసుకుని చక్కటి హీలింగ్ని అనుగ్రహించండి. సిస్టర్ కూడా రక్షణను అనుగ్రహించి కుటుంబాన్ని మీ వాక్యం ద్వారా కట్టుకున్నట్టుకు సహాయం చేయండి. అనేక సమస్యలు ప్రభు వారి కుటుంబంలో, కానీ వారు దేని గురించి చింతపడకుండా వారి చింతన మీ మీద వేటుకు దయతో సహాయం చేయండి. సిస్టర్ హసీనా ఫ్యామిలీ జ్ఞాపకం చేసుకురండి ప్రభా. సాతాన బంధకాల నుంచి వారిని విడిపించి కుటుంబంగా ఏర్పాటు చేస్తారని విశ్వాసం నుంచి ప్రార్థిస్తుండగా మా ప్రార్థన మీరే దయతో అంగీకరిస్తురండి. బ్రదర్ నాగేంద్రని జ్ఞాపకం చేసుకురండి ప్రభా. వారి యొక్క సిస్టర్ ఇన్లా ప్రభా మరి ఆ యొక్క మ్యారేజ్ జరగాలని ఆశ కలిగి ఉన్నాడు, కానీ మీ చిత్తమైతేనే జరిగించండి ప్రభా. బ్రదర్ పోలీస్ కొరకు ఎంతో ట్రై చేస్తుండగా మీ చిత్తమైతే సక్సెస్ని అనుగ్రహించండి. బ్రదర్ లోన్ తీరుటకు దయతో సహాయం చేయండి. సిస్టర్ ప్రవీణ్ని జ్ఞాపకం చేసుకురండి ప్రభా. మీ చిత్తమైతే రమ్యతో మరి బ్రదర్ ప్రవీణ్ యొక్క వివాహం మరి జరగాలనే ఆశ ఉంది, కానీ అది మీ చిత్తంలో అయితే జరిగించండి ప్రభా. మీ నామానికి వివాహం ద్వారా మహిమ తెచ్చుకుంటూ రండి. సిస్టర్ బ్రదర్ చేతనని జ్ఞాపకం చేసుకునండి. వారి యొక్క మమ్మీ ఆశా వర్కర్ జాబ్ కొరకు ట్రైల్స్ వేస్తుండగా మీ చిత్తం అయితే సక్సెస్ అవ్వటకు దయతో సహాయం చేయండి. బ్రదర్ భాస్కర్ యొక్క బావగారు వారి యొక్క డాక్యుమెంట్స్ తీసుకుంటూ వచ్చినాడు. మీ చిత్తం అయితే ఈ పరిస్థితి నుంచి వారిని విడిపించి బ్రదర్కి పీస్ ఆఫ్ మైండ్ మీరే అనుగ్రహించి డాక్యుమెంట్స్ దొరుకుటకు దయతో సహాయం చేయండి. ఈ సమయంలో మరి సిస్టర్ వనిమినా కొరకే ప్రార్థిస్తున్నారు. వారి యొక్క అన్న వదిన కలుసుకున్నట్టుకు సహాయం చేయండి. విడిపోతున్నారు ప్రభా. మరి మీ చిత్తమైతే వాక్యాన్ని బట్టి మరలా ప్రభా వారు సమకూర్చబడుటకు దయతో సహాయం చేయండి. ఈ సమయంలో బ్రదర్ దినేష్, సిస్టర్ అశ్విని, హరిత కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఫినాన్షియల్గా ఎన్నో ప్రాబ్లమ్స్ గుండా వెళ్తూ ఉండగా వారి కుటుంబంలో సమస్యలన్నీ తొలగించి మీ యొక్క చిత్తాన్ని జరిగించండి. సిస్టర్ జమున కొరకే ఎన్నో రోజులుగా ప్రార్థిస్తున్నాం. ప్రెగ్నెన్సీ విషయంలో సహాయం చేయండి. తన ఆశను తీర్చండి ప్రభా. అన్నా వల్లే ఆశీర్వదించండి. సిస్టర్ రత్నాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభా. అనేక ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ గుండా వెళ్తూ ఉండగా ప్రభా ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా సంతోషాన్ని తనకు మీరు అనుగ్రహించండి ప్రభా. ఈ సమయంలో బ్రదర్ విజయ్ చంద్ర కొరకే ప్రార్థిస్తున్నాను. ఎన్నో రోజులుగా ఈ ప్రాబ్లం కొరకే ప్రార్థిస్తుండగా ప్రభా మీ చిత్తమైతే కంప్లీట్ హీలింగ్ని అనుగ్రహించి మీ అందు విశ్వాసం ఉంచుటకు సహాయం చేయండి. సిస్టర్ స్వరూపాన్ని జ్ఞాపకం చేసుకునండి. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తొలగించండి. చక్కటి హెల్త్ని మీరే బ్రదర్కి అనుగ్రహించి ఆశీర్వదించండి. ఈ సమయంలో ప్రభా సిస్టర్ నూర్బషా కొరకే ప్రార్థిస్తున్నాను ప్రభా. వారి యొక్క హస్బెండ్ తన నుంచి దూరంగా వెళ్ళిపోతూ వచ్చినాడు. మీ చిత్తమైతే ఇద్దరు యూనిట్ అయ్యేటకు దయతో సహాయం చేయండి. సిస్టర్ కీర్తి ఫ్యామిలీని జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించండి. సిస్టర్ శ్రావణి రెడ్డిని జ్ఞాపకం చేసుకునండి. వారి యొక్క హస్బెండ్ యొక్క బైక్ మరి యాక్సిడెంట్ అయ్యి ప్రభా మరి ఎన్నో ప్రాబ్లమ్స్ గుండా వెళ్తూ ఉండగా ప్రభా సహాయం చేయండి. చక్కటి రిలాక్సేషన్ బ్రదర్కి అనుగ్రహించి సిస్టర్ టెన్షన్ తొలగించండి. సిస్టర్ మౌనికని జ్ఞాపకం చేసుకునండి ప్రభా. పిల్లలు లేరు, ఎంతో బాధపడుచుండగా ప్రభా సంతానాన్ని అనుగ్రహించండి. ఈ సమయంలో ప్రభా సిస్టర్ నాగమణిని జ్ఞాపకం చేసుకునండి ప్రభా. తన హృదయంలో ఉన్న వాంఛను మీరే తీరుస్తూరండి, సహాయం చేయండి. సిస్టర్ సరితని జ్ఞాపకం చేసుకుని వారి యొక్క హస్బెండ్ శ్రీనివాసరావు గారి యొక్క డిస్క్ పెయిన్తో బాధపడుచున్నారు ప్రభా. మరి దయతో సహాయం చేయండి ప్రభా. మరలా తిరిగి సమకూర్చి ఆశీర్వదించి స్వస్థతను అనుగ్రహించండి. సిస్టర్ ప్రియాంక ఎగ్జామ్ రాయచుండగా ప్రభా మీ యొక్క నాలెడ్జ్ను తనకు అనుగ్రహించి
సక్సెస్ని అనుగ్రహించండి ప్రభా. భవిష్యత్తును ఆశీర్వదించండి. బ్రదర్ చైతన్యరామ్ కొరకే ప్రార్థిస్తున్నాను. ఆశా వర్కర్ జాబ్ కొరకు ఎదురు చూస్తూ ఉండగా తన ఆశని మీరే తీరుస్తూ రండి, సహాయం చేయండి. సిస్టర్ ఆశ కొరకే ప్రార్థిస్తుండగా సహాయం చేయండి ప్రభా. ప్రార్థించడం ఏ రీతిగా నేర్చుకున్నటకు సహాయం చేయండి. తనకు నాలెడ్జ్ని అనుగ్రహించండి. మీ అందు విశ్వాసం ఉంచి ఉండగా మీ చిత్తాన్ని సంపూర్ణంగా తన జీవితంలో నెరవేర్చండి. సిస్టర్ అరుణ కొరకే ప్రార్థిస్తున్నాను. పిల్లల కొరకు ఎదురు చూస్తుండగా హన్నావలి తనని మీరు ఆశీర్వదించి తన ప్రార్థనకి జవాబుగా దైవికమైన సంతానాన్ని అనుగ్రహిస్తారని మీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో బ్రదర్ బాబురాని జ్ఞాపకం చేసుకోండి. ఫ్యామిలీని ఆశీర్వదించండి. బ్రదర్కి మంచి జాబ్ను అనుగ్రహించండి. ఫినాన్షియల్గా ఫ్యామిలీని మీరే సెటిల్ చేస్తారని మీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో సిస్టర్ పుష్పలత కొరకే ప్రార్థిస్తుండగా సహాయం చేయండి. వాళ్ళ డాడీ సల్మాన్ అంకుల్ ప్రభా, మీ చిత్తమైతే ఇంటికి త్వరగా తిరిగి రావాలటకు సహాయం చేయండి. కుటుంబంలో ఉన్న టెన్షన్స్ తొలగించి సంతోషంతో వారి కుటుంబాన్ని నింపండి. సిస్టర్ భవిష్యత్తు విషయంలో కూడా దయతో సహాయం చేయండి. సిస్టర్ మహేశ్వరిని జ్ఞాపకం చేసుకునండి. మీ చిత్తమైతే మరి బావతో మ్యారేజ్ మరి ఫిక్స్ అయింది ప్రభా. ఎలాంటి ఈగోస్ లేకుండా వివాహం చక్కగా జరుగుతుంది, దయతో సహాయం చేయండి. కుటుంబంలో రాబోయేటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ముందుగానే తెలిసిన దేవా, అన్నిటిని తొలగించి వారి జీవితంలో సంతోషాన్ని ఇవ్వండి ప్రభా. సిస్టర్ అనితని జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ ఫ్యామిలీని దీవించండి. మరి చక్కగా చదువుటకు సహాయం చేయండి. చక్కటి బ్రైట్ ఫ్యూచర్ని మీరే తనకి అనుగ్రహించండి. సిస్టర్ కృష్ణవేణిని జ్ఞాపకం చేసుకోనండి. అప్పుల బాధ నుంచి తొలగించండి ప్రభా. వాళ్ళ మమ్మీని ఆశీర్వదించండి. తను పోగొట్టుకున్న గోల్డ్ కూడా దొరుకుటకు సహాయం చేస్తూ వారి కుటుంబాన్ని దీవించండి. సిస్టర్ అను ప్రాపర్టీ ప్రాబ్లంలో ఉంది ప్రభా. మీ చిత్తమైతే ప్రాపర్టీ ప్రతిదీ కూడా ప్రభా న్యాయ ప్రకారం తనది రాగలుటకు సహాయం చేయండి. సిస్టర్ జ్వాల యొక్క జాబ్ ఫ్యామిలీని ఆశీర్వదిస్తారని మా ప్రార్థన ఆలకించినందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.